హలో ఫ్రెండ్స్, సమ్మర్ వచ్చేసింది కదా. మరి మార్కెట్లో ఎక్కువగా దొరుకుతున్న పుచ్చకాయలను మీరు కొని తింటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఇది మన ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఈ మధ్య సోషల్ మీడియాలో పుచ్చకాయలను కూడా కల్తీ చేస్తున్న వీడియోలు చూస్తుంటే భయం వేస్తుంది. అవునండి, నిజమే, వీటిని కూడా కల్తీ చేస్తున్నారు. తమిళనాడులో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా చేసిన తనిఖీలలో 2000 పుచ్చకాయలను రసాయనాలతో కల్తీ చేస్తున్నట్లు తేలింది. పుచ్చకాయలను నిల్వ చేయడానికి రెడ్ ఫుడ్ డై అయిన ఎరిథ్రోసిన్ బి వంటి కొన్ని రసాయనాలను వాడుతున్నారు. ఇలాంటి పుచ్చకాయలను తినడం ద్వారా వాంతులు, విరోచనాలు, జీర్ణాశయ సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు, చర్మంపై దద్దుర్లు, తల తిరగటం, చలి, దగ్గు, బొబ్బలు, థైరాయిడ్ గ్లాండ్ పని చేయకపోవడం వంటి సమస్యలు కూడా ఏర్పడుతున్నాయి. భయపడుతున్నారా? ఈ రసాయనాలని ఎలా గుర్తించాలి అని ఆలోచిస్తున్నారా? అస్సలు భయపడకండి. అందుకే ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వారు మన కోసం కొన్ని సూచనలు చేసింది. కట్ చేసిన పుచ్చకాయలో ఎర్ర రంగు గుజ్జు పైన కాటన్ బాల్ తో రుద్దండి. దూదికి ఎటువంటి రంగు రాకపోతే పుచ్చకాయ సహజంగాను మంచిగాను ఉందని, అదే కాటన్ బాల్ ఎర్రగా మారినట్టయితే ఖచ్చితంగా కల్తీ జరిగినట్లే అని గమనించండి. ఎప్పుడూ గుండ్రంగా మంచి చారలు ఉన్న పుచ్చకాయని ఎంచుకోండి. అవి తీయగా ఉంటాయి. పొడవైన వాటిలో తక్కువ రుచి, ఎక్కువ నీటిని కలిగి ఉంటాయి. ఓకేనా? పుచ్చకాయని తిని ఎంజాయ్ చేయండి. మరి మీరు ఎటువంటి పుచ్చకాయలను కొంటున్నారో కామెంట్లో చెప్పండి.